హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరి సినిమాటిక్ యూనివర్స్ అండ్ దిస్ ఈస్ హరి. కాంతారా మూవీ రిలీజ్ అయిన 3 years తర్వాత అక్టోబర్ 2 వచ్చేసి కాంతారా చాప్టర్ 1 అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ కి ముందు మన తెలుగులో ఈ మూవీకి ఫుల్ గా నెగిటివిటీ ఉంది. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నా సరే ఈ మూవీకి హైప్ అనేది పెద్దగా లేనే లేదు. మూవీకి హైప్ అనేది పెద్దగా లేకపోయినా మన తెలుగులో ఈ మూవీకి ఫుల్ గా నెగిటివిటీ ఉన్నా సరే ఆడియన్స్ నుంచి వచ్చిన యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వల్ల ఈ మూవీ అనుకున్న దానికంటే డే 1 ఎక్కువగానే కలెక్ట్ చేసింది. అయితే మనం వచ్చేసి ఈ వీడియోలో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డే 1 ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, ఈ మూవీ హిట్ అవ్వడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఇటువంటి విషయాలని ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ముందుగా ఈ మూవీ యొక్క తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే ఈ మూవీకి మన తెలుగులోనే 90 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరిగింది. ఈ మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 200 కోట్ల రేంజ్ లో అయితే ఉంది. కాంతారా మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో జరిగినంత కన్నడ ఇండస్ట్రీలో కూడా జరగలేదు. ఈ మూవీకి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 200 కోట్ల రేంజ్ లో ఉండడంతో మూవీ వచ్చేసి హిట్ అవ్వడానికి వరల్డ్ వైడ్ గా 400 కోట్ల వరకు గ్రోస్ అయితే కలెక్ట్ చేయాలి. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 వరల్డ్ వైడ్ గా 87 కోట్ల వరకు గ్రోస్ ను అండ్ 40 కోట్ల పైన షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. అండ్ మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయిన డే 1 16 కోట్ల వరకు గ్రోస్ ను అండ్ 10 కోట్ల వరకు షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వి హిట్ అవ్వడానికి మరొక 160 కోట్ల రేంజ్ లో షేర్ అయితే కలెక్ట్ చేయాలి. మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ హిట్ అవ్వడానికి మరొక 80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే కలెక్ట్ చేయాలి. అంటే దాదాపుగా 160 కోట్ల పైన గ్రోస్ ని కలెక్ట్ చేయాలి ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచి. మధ్య రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీయే మన తెలుగు స్టేట్స్ నుంచి 200 కోట్ల గ్రోస్ అనేది కొట్టలేదు. అలాంటిది ఒక డబ్బింగ్ సినిమా 200 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తుంది? ఈ మూవీ యొక్క రైట్స్ ని 90 కోట్లకి ఎలా కొన్నారో అర్థం కాలేదు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య పెద్ద మూవీ రిలీజెస్ ఏం లేవు కాబట్టి మూవీకి యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి మూవీ ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయిపోతుంది. అండ్ ఫుల్ రన్ లో మూవీ ఈజీగా 600 కోట్ల పైన గ్రోస్ ని కొట్టే ఛాన్సెస్ అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి.